హాయ్ హలో నమస్తే ఈటీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇంతకీ మా ఇద్దరు తమ్ముళ్ళ ఎదవలు ఎక్కడా? ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుకుంది మా అనుభవమే. హ్యాపీ బర్త్డే అనియా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రే. కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పేసాం. ఇదే రోజు నాడు నా పుట్టినరోజు కావడం కూడా ఇంకా చాలా పెద్ద హ్యాపీ న్యూస్. అండ్ చెప్పడం మర్చిపోయానండి, ఈ నా తమ్ముడు. అందరికీ నమస్కారం అండి, ఈ నా తమ్ముడు. చూడక నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇద్దరు పిల్లల కంటే డాడీ ఆడుకుంటాడు కదా. అరే నా సంగతి పక్కన పెట్టరా, నువ్వు పెళ్లి చేసుకుని ఇద్దరు కంటే మీ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సరేనా, నువ్వు పెళ్లి చేసుకో. అరే మరి పిల్లలు మీరు నా గురించి తక్కువ చేస్తున్నారు. ఊళ్ళో అమ్మాయిలందరూ నా వెనక తిరిగేవాళ్ళు తెలుసా. నీ వెనకాల అమ్మాయిలే రా, నా వెనకాల అమ్మాయి లాంటి ఇద్దరు తిరుగుతారు. అరే నువ్వేంట్రా అటు వెళ్తున్నావు? అంటే మా నాన్న సొల్లు చెప్పు వాళ్ళు కొంచెం దూరం ఉండమన్నారు రా. మీరు నా గురించి తక్కువ చేస్తున్నారు. నిన్న నా లవర్ ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. వెళ్ళాను, గంట సేపు బయట ఉన్నాను తెలుసా. గంట సేపు ఎందుకు రా బయట నించున్నావు? కాలింగ్ బెల్ కొట్టొచ్చు కదా. అది అందుకే గంట సేపు బయట నిల్చున్నా. సరే మమ్మల్ని ఎందుకు పిలిచావో చెప్పు. కృష్ణాష్టమి స్పెషల్ రోజు నాడు నా బర్త్డే కూడా కదా. అవును. అండ్ లాస్ట్ ఫాదర్స్ డే ఈవెంట్ లో మా డాడీ ఏం చెప్పారు గుర్తుందా? గుర్తుంది. ఏం చెప్పారు? హ్యాపీ ఫాదర్స్ డే చెప్పారు. అది కాదరా, ఇంకొకటి చెప్పారు కదా, మైక్ ఆన్ చేయమని చెప్పారు. అది కాదరా, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఆ టాపిక్ కొంచెం మా డాడీయే కాదు మా పక్కింటి ఆంటీ కూడా కొంచెం బాధపడుతుంది. అందుకే పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నా. పక్కింటి ఆంటీ చేసుకుంటే అంకుల్ ఊరుకుంటాడా? ఈ రోజు నా బర్త్డే మరియు కృష్ణాష్టమి. సో ఇదే ఈవెంట్ ని ఒక గ్రాండ్ వేగా సెలబ్రేట్ చేసి అందరిని పిలిచి అందరి సమక్షంలో నా పెళ్లి టాపిక్ కూడా ఒక ఫైనల్ ఫుల్ స్టాప్ పెడదామని అనుకుంటున్నా. అదిరిపోయింది. మరి అంత గ్రాండ్ గా ఎవరు చేస్తారు? పెళ్లిళ్ళకి, పేరంటాలకి, పబ్బాలకి, పెద్ద మంచి ఫంక్షన్లకి చవకైన బేరాల కోసం బుక్ చేసుకోండి శ్రీదేవి డ్రామా కంపెనీ. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, ఫ్రూటులని గోపాలుడే, సుటు వేసే భూపాలుడే, వీసం వచ్చిన పాలుడే, పాట వెంట పడిపోవుడే, కటిక చీకటిల కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాల వేస్తాడే, మాయలోడు వీడే. సరే మేడం, ఇంత రెడీ అయ్యి ఇక్కడ ఎందుకు వచ్చావు? ఎవరు పిలిచారు? ఎందుకు వచ్చావు? చూడండి, ఈ రోజు రష్మి చేత ఈ ఈవెంట్ ఏంటో చెప్పిస్తాను. రష్మి, గుడిలో ఎవరుంటారు? పూజారి. పూజారా? ఆయనే కదా ప్రసాదం ఇస్తారు. ప్రసాదం అనగానే పులిహోర, పరవన్నం, వడ, దద్దోజనం అది కూడా ఉందా? అది కూడా ఉందా? అయ్యో, గుళ్ళో దేవుడుంటాడు. ఈ రోజు దేవుడికి సంబంధించిన కృష్ణాష్టమి. కానీ ఆ కృష్ణాష్టమితో పాటు ఒక మెయిన్ పర్సన్ కి బర్త్డే కూడాను. సో ఆ కృష్ణుడితో పాటు ఈ కృష్ణుడిది కూడా ఈవెంట్ కలిసి చేయబోతున్నాం. మరి ఆ కృష్ణుడు ఎవరో చూసేద్దామా? కృష్ణుడు బర్త్డే, కృష్ణాష్టమి రోజు. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీ. హై ఫైవ్. హై సిక్స్. అవును, బర్త్డే సెలబ్రేషన్ అన్నారు, మీరు ఒక్కరే వచ్చారేంటి? మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. మరి వాళ్ళని కూడా పిలిచేయండి. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్.
కలిసి ఉన్నాం కాబట్టి, ఇంత నిండుగా ఉంది కాబట్టి, ఇంత కలర్ఫుల్ గా ఉంది కాబట్టి, సో ఈటీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వామ్మో 10 మంది పిల్లలు ఇక్కడ ఉంటే బా ఎంత బాగుందో కలర్ఫుల్ గా. 10 మంది కాదు మేడం, 11 మంది పిల్లలు. కాదు 1 2 10 మందే ఉన్నారు. మీతో కలిపి 11 మేడం. 13 14 ఓకేనా? 11 తర్వాత 12 13. రాంప్రసాద్ సన్ ఎక్కడ? సన్ బయట ఉన్నాడు మేడం. బయట ఎందుకు? ఆకాశంలో. మీరు కూడా అక్కడే ఉండిపోవాల్సింది. ఫస్ట్ టైం ఇంత మంది పిల్లలు రావడం ఎంత బాగుందో. లేకపోతే ఎప్పుడు చూసినా పిచ్చి మొహాలు. సేమ్ డైలాగ్ నువ్వు చెప్పేసా నాకు తెలుసా? అబ్బబ్బా బింబిసారా ఎంత క్యూట్ గా ఉందో. అన్నా నీ పంచలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అమ్మా. ఈ పంచ ఎలా ఉంది? అక్క నీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటది. ఇది జోక్ కదా? ఈ అక్క కట్టి నిజం చెప్పినా జోక్ అనుకుంటుంది. అవునమ్మా నువ్వు బింబిసారా పెద్ద సినిమా చేసావు కదా, అక్కడ పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి, నీకు భయం లేదా? భయమేసింది. మరి ఏం చేసావు? భయపడ్డా. రాంప్రసాద్ ఈ రోజు కృష్ణాష్టమి కదా, నేను గోపికలా ఉన్నానా? నువ్వు గోపిక అనక మా గోపిక లేదు ఇక్కడ. హాయ్ రా, ఎలా ఉన్నావు? అవును ఈరోజు పండగ కదా, అమ్మ ఏం కొని పెట్టింది నీకు? ఈ మమ్మీయా ఏంట్రా ఇద్దరు మమ్మీలు అంటున్నావు ఏంట్రా? అందరికి ఒక్క మమ్మీ ఉంటారు, నాకు మాత్రమే 2 మమ్మీలు. నాన్న కూడా మమ్మీ చేసేసావా? మా హరిగడ లేడీ గెటప్ వేస్తుంటాడు కదా, మీకేం సిగ్గు అనిపించదా? గెటప్ వేయడం సిగ్గు అనిపించదు కానీ గెటప్ వేసి ఖాళీగా ఇంట్లో కూర్చుంటారా అప్పుడు మాత్రం సిగ్గు అనిపిస్తుందండి. దీవెనా నేను ప్రతి శుక్రవారం తినడం మానేశాను రా. ఎందుకు? నువ్వు జబర్దస్త్ లో కనిపించట్లేదు కదా అందుకు. నేను కూడా ప్రతి శుక్రవారం తినట్లేదు. ఏ నువ్వు కనిపిస్తున్నావు కదా. అరే సద్దాం ఏంట్రా నీ బ్యాచ్ ఎక్కడ? 2010 2011 ఇంటర్. అవును రాజుగాడు ఏమయ్యాడు? దెబ్బ తగిలింది. ఎలా రా? క్రికెట్ ఆడుతుంటే దెబ్బ తగిలింది. ఓ మై గాడ్. ఆ గాడ్లేకే దెబ్బ తగిలింది. అరే వెంకీ చాలా రోజులు వచ్చారా, అసలు రావనుకున్నాను. ఇటు స్కిట్లు చూస్తుంటావా? అదేంటనే ఆయన స్కిట్లు చూసే టైంకి కరెంట్ పోద్ది. అదేంటి అలా చెప్పావు? నీ స్కిట్లు చూడట్లేదని నిజం చెప్తే నీ పరివే అవుతుందని కరెంటు పోయిందని అబద్ధం చెప్పి. మీ అబ్బాయా? అవును బావా. సో క్యూట్, బాగా చదువుకుంటాడా? చాలా బాగా చదువుకుంటాడు. నానా నువ్వు బాగా చదువుకొని మీ నాన్నలాగా పెద్దోడు అవ్వాలి, అర్థమైందా? మా నాన్నలాగా అవ్వకూడదనే కదా ఇలా మంచిగా చదువుకుంటున్నా. రమేష్ అన్న ఏంటన్నా జబర్దస్త్ కి శ్రీదేవికి ఎప్పుడు పాపం తీసావు నువ్వు? డాడీ నాకు యాక్టింగ్ రాదు నేను రాను అంటుంటది రా. దానికి క్లారిటీ ఉంది, డిసైడ్ అయింది. నువ్వు ఎందుకు డిసైడ్ అవ్వలేకపోతున్నావు అలాగా? అరే అవన్నీ చెప్పొద్దు కానీ నేను వచ్చిన ప్రతిసారి నన్ను ఖాళీగా ఉంచారు. ఈ రోజు ఏదో ఒకటి చేస్తాను. నువ్వు డాన్స్ చేస్తావు ఈరోజు? అరే ఇంత సడన్ గా డాన్స్ అంటే 1 2 3 కష్టం. స్కిట్ చేద్దాం రా. స్కిట్ అంటే మళ్ళీ వెంకీ గారు ప్రాక్టీస్ చేయాలి. పోనీ సింగింగ్ అంటే నేను పాడితే బాగోదేమో. అక్కడ సోఫా ఏంటి ఖాళీగా ఉంది? అక్కడ క్లాప్స్ కొట్టే వాళ్ళు రాలేదు. అది టైమింగ్ లో క్లాప్స్ కొడతా. నిజంగా రాంప్రసాద్ స్టేజ్ మీద ఇంత మందిని చూస్తే నా కడుపు నిండిపోయింది. అమ్మయ్య హ్యాపీ. మధ్యలో లంచ్ అందరూ తినొచ్చు. మా నాన్న అందరు కృష్ణుడు అంటున్నారు. ఓ మీరు కూడా వెన్న దొంగతనం చేస్తారా? వెన్నొక్కటే వదిలేస్తాడు, మిగతా అన్ని దొంగతనం చేసి తినేస్తాడు. తెలిసిపోతుంది. ఏ నైస్. రే నా బ్లెస్సింగ్స్ ఎందుకురా? ఈ బ్లెస్సింగ్స్ నాకు కాదురా బావా. బేసిక్ నేను పుట్టింది భీమవరం, మాకు పెళ్ళయింది అన్నవరం. అసలు సునీత్ దొరకడం నా వరం. ఎందుకండి ఇందాక నుండి తెగ పొగడేస్తున్నారు? నువ్వే కదా కిందకి నా గురించి చెప్పు అన్నావు. ఏ అంటే నన్నండి మా అబ్బాయి ఏం చేశాడు, నరేష్ గారు ఏం చేశాడు? ఏమండి చెప్పు తెగిపోయిందండి. చెప్పేగా తెగింది, చెప్పకుండా ఫీల్ అవ్వాలి నువ్వు. అరే ఫ్రెండ్, చెప్పురా. అరే ఆ చివరినున్న అమ్మాయి పేరు ఏం పేర్రా? అన్న షూ అయితే తమ్ముడు చెప్పా? చెప్పుతానే కొడతాడు. రే పిచ్చి అడుగు. మా అన్న డిఎస్పీ. మా అన్న కీరవాణి. అదేంటి? దేశ్రీ ప్రసాద్ పేరు చెప్పా, నువ్వు కీరవాణి పేరు చెప్పా. ఆ కుర్చీని మార్చబెట్టి
మెడల్ ఇరిగిపోయినాయి. ఈ సెట్ కొని డూప్ ఒకడు తిరుగుతున్నాడు రా. యాక్చువల్లీ ఇవాళ నా బర్త్డే. మై నేమ్ ఇస్ మానస్. కావాలంటే చూడు, ఆయన హెయిర్ స్టైల్ బాగుందా, నా హెయిర్ స్టైల్ బాగుంది, నా షర్ట్ బాగుందా, ఆయన షర్ట్ బాగుందా, నా ప్యాంట్ బాగుందా, ఆయన ప్యాంట్ బాగుందా. అరే మీరు షర్ట్ ప్యాంట్ అన్నప్పుడే దొరికిపోయారు, కుర్తా పైజామా గానీ. అరే ఇదేంటి కుర్తా మూసుకుని చందు గారు పండగ కదా ఏం చేశారు సార్? ఏం కొన్నారు? 10 చీరలు కొన్నాను. సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ 10 చీరలు కొన్నా అండి. సరే వైఫ్ కోసం పిల్లల కోసం 10 సార్లు. అంత సీన్ లేదు, ఆయన కొనుక్కున్నది ఆయన కోసమే, రీల్స్ చేయడం కోసం. దీవెన పండగ ఏం చేశారా? గారెలు బూరెలు అన్ని చేసాం. ఓ దేవుడికి పెట్టాక కాదు, యూట్యూబ్ లో పెట్టడానికి. మా నాన్న వాళ్ళకి అదే కదా పిచ్చి. అరే నువ్వేంట్రా కృష్ణాష్టమికి వచ్చావు? ఏంటి నేను రాధలా కనిపించట్లేదా? చిన్నప్పుడు నేను రాధ గెట పేసాను తెలుసా స్కూల్లో. అవునా? పర్ఫార్మెన్స్ చేసావా? పర్ఫార్మెన్స్ ఒక్కటి మిస్ అయింది. యాక్చువల్లీ ప్రిన్సిపల్ వాళ్ళ నాన్న చనిపోయారు. చేసుంటే ప్రిన్సిపల్ పోయేవాళ్ళే. రామ్ ప్రసాద్ అన్నయ్య, నేను మా డాడీలో అమ్మని చూసుకుంటాను తెలుసా. ఓ నేను చూసాను అందా ఆంటీని. నేనైతే అలా కాదు. ఇదిగో మా అమ్మలో మా అమ్మమ్మని, మా తాతయ్యని, మా నానమ్మని, మా ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటాను. ఎందుకలా? ఎందుకంటే మా అమ్మ ఇలా ఉంది కాబట్టి. చెప్పడం మర్చిపోయాను, అసలు విషయం ఏంటంటే ఈరోజు మా బ్రదర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే రష్మి. మరి అందరు వచ్చేసారు. ఇదిగో ఇంతమంది పిల్లలు ఇంత బ్యూటిఫుల్ గా డ్రెస్ అప్ అయి వచ్చారు. మరి ఈవెంట్ కూడా ఇంతే కలర్ఫుల్ గా ఉండాలి. అబ్సల్యూట్లీ. బుల్లి కృష్ణులు, బుల్లి గోపికలు ఇంతమంది వచ్చారు. మరి క్యూట్ ఫ్యామిలీతో ఈ కలర్ఫుల్ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో మరి పెద్ద కృష్ణుడు వచ్చి అక్కడ బాగా హ్యాపీగా గోపికల మధ్య సెటిల్ అయి ఉన్నారు. మరి ఇటువైపు మా బుల్లి కృష్ణులందరూ క్యూట్ క్యూట్ గా కూర్చొని ఉన్నారు. రండి సెంటర్ స్టేజ్ కి వచ్చేయండి. భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే. క్యూట్ క్యూట్ బుల్లి కృష్ణులు అందరూ ఇక్కడ వచ్చేసారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తే, మదర్స్ అయితే మదర్స్, ఫాదర్స్ అయితే ఫాదర్స్. ప్లీజ్ రండి. రష్మి అక్కడ 6 కొండలు ఉన్నాయి, 5 ఉన్నారు. మా వాడు నేను తీసుకొస్తాను అనుకుంటున్నాను. చిన్న చిన్న కృష్ణులందరూ అంబాడితే బాగుంటది మన ఈడ. నేను అంబాడతానండి. సరే అంబాడుతురా, నీ అంబాడదాం ఎలా ఉంది చూద్దాం ఫస్ట్. అంబా పదా. నా నా చలో చలో. ఇలా తండ్రి ఏ తండ్రి. మా నరేష్ తప్ప మిగతా అందరూ చాలా క్యూట్ గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ది క్యూటీస్. భజరే నంద గోపాల హరే. కృష్ణుడికి అతి ప్రియమైన డిష్ వచ్చి వెన్న. సో మీ ముందు వెన్న కుండలు ఉన్నాయి అండ్ దాని మీద ఫ్రెష్ వెన్న పెట్టించాము అండ్ కొన్ని చెరీస్ కూడా ఉన్నాయి. ఎవరు ఎక్కువ చెరీస్ తింటారో వాళ్ళు విన్నర్. పిల్లలందరికీ ఒక చిన్న ఓపెన్ ఆఫర్. వాళ్ళ పిల్లలు కాబట్టి ఏ కృష్ణుడైనా ఏ కుండ దగ్గరైనా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మా కృష్ణులందరికీ కళ్ళకి గంతులు కట్టేస్తారు. సో వాళ్ళు కళ్ళకి గంతులు కట్టేసి అంబాడుతూ ఆ కుండల దగ్గర వెళ్ళి ఆ చెరీస్ తినాలి. నడుచుకుంటూ వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే డిస్క్వాలిఫై. సో ఇప్పుడు పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకి కళ్ళకి గంతులు కట్టేయండి. మీరు లైన్ కి ఇటువైపు ఉండి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఎట్టి పరిస్థితిలో ఈ బంతి పూలు లైన్ ఈ గీత దాటి ఇటువైపు రాకూడదు. ఓకే? వస్తే మీ పిల్లలు డిస్క్వాలిఫై అయిపోతారు. ఆల్ రైట్. సో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బుల్లి కృష్ణులందరూ రెడీయా? రెడీ రెడీ. ఓకే. 1 2 3. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, 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 జయ కృష్ణ కృష్ణ జయ కృష్ణ కృష్ణ జయ సరిగ్గా చూడు, నీ దగ్గరే ఉంటది. లైన్ లో వచ్చేయండి. వాళ్ళ పేరెంట్స్ దగ్గర వచ్చేసి నుంచోండి.
ఓకే, కలకి గంతులు తీసేయొచ్చు. మా బుల్లి కృష్ణులు అందరికి వెన్న ఎంత ఇష్టమో అందరు చూసారు కదా. చెరీసే కాకుండా వెన్న కూడా మొత్తం తినేశారు. ఆనెస్ట్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క కృష్ణుడు ఒక్కొక్క చెరీ తిన్నారు కాబట్టి ఇక్కడ అందరూ వినర్. ఏంటి దేనికి నవ్వుతున్నావు? మీ ముఖం ఇంత దగ్గరగా చూసి నవ్వుతున్నాడు వాడు. ఐస్ క్రీమా వెన్న? మరి నచ్చిందా వెన్న? గేమ్ ఎంజాయ్ చేసావా? నచ్చిందా? ఎన్ని చేరిస్తున్నావు? ఒక్కటి. సరే, పెద్దకి ఏమవుతావు? పెద్దవుతాడు. ఏమవుతావు? డాక్టర్. నువ్వే కదా దూకింది ఫస్ట్ రౌండ్ లో. స్విమ్మింగ్ చేస్తావా? అందుకే డైవ్ కొట్టావు. ఎన్ని చేరిస్తున్నావు? వెన్న ఇష్టమా మమ్మీ ఇష్టమా? మమ్మీ. నీకురా వెన్న ఇష్టమా నాన్న ఇష్టమా? నాన్న ఇష్టం. మన నాన్నకేమి ఇష్టం? మంది ఇష్టం. సరే, పెద్దగా ఏమవుతావు? పోలీస్. నచ్చిందా వెన్న? నేను దీనిలే. పెద్దగా ఏమవుతావు? పోలీస్. స్టూడియో పక్కనే పోలీస్ అకాడమీ ఓపెన్ చేసుకోవచ్చు. 3 పోలీసులుగా తయారవుతున్నారు ఇక్కడ. ఓకే, వెల్ డన్, ఆల్ ది బెస్ట్. రా ముందుకి రా, నీ దగ్గర వెళ్ళా నేను భయపడుతున్నా. చెప్పు. చెర్రీ వన్ తిన్నా. ఇంకా పెద్ద అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. శుభ్నన్న ఎప్పుడు వస్తాడు? సుధీర్ అన్న ఇంకా బుల్లి కృష్ణుడు కాదు, పెద్ద కృష్ణుడు అయిపోయాడు. ఒక్క నిమిషం, మీరు ఏమనుకోవద్దు. చిన్న నీకు కథ చెప్తా. 2 ఉంటారు, పక్క ఛానల్ కి వెళ్ళి పోవే ఆయన చేస్తాడు. ఇక్కడుండి ఇవిడి అటు నువ్వే ఇటు నువ్వే అని చేస్తారు. 2 కలిసి మళ్ళీ లవ్ సాంగ్ చేస్తారు. మన అందరినీ కలిపి ఫ్లవర్ చేస్తారు. నాన్న ఇలాంటి అస్సలు. కానీ ఇంత పెద్ద ఫ్లవర్ పెట్టుకొని నువ్వు వస్తావు. ఇమ్మా అన్న ఎప్పుడు వస్తారు? ఎవరు? ఇమ్మా అన్న. వర్షాలరా, నువ్వు ఖాళీగా ఉండకుండా పంచాలరా, నాకు వసలరా, కూర్చోరా. యాస్టీస్ ఉన్నావు నువ్వు. ఏం చేయాలి? సైలెంట్ మాట్లాడకుండా ఈవెంట్ అంతా ఇక్కడే కూర్చోను. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది క్యూట్ సెగ్మెంట్ మీకు? మనం మోడర్న్ వరల్డ్ లోకి వచ్చేసాము. టెక్నికల్ గా చాలా డెవలప్ అయిపోయాము. టెక్నాలజీ మన పిల్లల్ని మన నుంచి దూరం తీసుకెళ్లిపోయింది. ఇలా కంప్లైంట్స్ పెట్టే ప్రతి ఒక్కరు ఈ పండగల్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇందాక పిల్లలు అంబాడిస్తూ వచ్చారు కదా, కానీ నిజానికి పిల్లల్ని ఏనుగు ఎక్కించుకోవడం అంటారు. చూడడానికి ఎంత క్యూట్ ఉంటుందో. ఇప్పుడు ఎలాగో పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అదొకసారి లైవ్ లో చూస్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. సో గ్యాలరీలో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలతో స్టేజ్ మీదకి వస్తే, ఒక్క నిమిషం డాడీ. ఎవరు డాడీ? బయట మీ డాడీ వెళ్ళి అడిగి. అదేంటి ఇంతకు ముందు అమ్మాయినా నాన్నైనా నేనే అన్నారు? మా వాడిని ఇప్పుడు హాస్టల్లో జాయిన్ చేసేస్తాను, వెళ్ళిపోరా. డాడీ నన్ను. నువ్వు డాడీ అంటే ఆయన వెనుక కూర్చుంటారు. వద్దు, కూర్చో. మేడం, ఆల్రెడీ వాళ్ళ డాడీ గుర్రం ఎక్కేశాడు. ఇప్పుడు నా కొడుకుని వర్షకి దత్తత ఇచ్చేస్తున్నాను. చిన్నప్పుడు ఆడించారు, కొంతమంది పిల్లలు పెద్ద అయిపోయారు, కానీ పేరెంట్స్ కి ఎప్పుడు పిల్లలే కాబట్టి పేరెంట్స్ అందరు రెడీయా? కానీ అండి ఇంకా సో క్యూట్. నిజంగా మన ఇవాల్టి ఎపిసోడ్ లో ఇది ద మోస్ట్ క్యూటెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. రమేష్ గారు, చిన్నప్పుడు మీ డాడీ మిమ్మల్ని ఇట్లా ఎత్తుకున్నారా? చిన్నప్పుడు మా డాడీ ఇలా ఎత్తుకోవడం నాకు గుర్తులేదు, కానీ మా డాడీది చాలా మొరటు ప్రేమ. సపోజ్ కింద పడ్డాం అనుకో, పిల్లలు కింద అయ్యో నాన్న చూసుకుంటాం కదా, కింద పడతావా చూసుకోవాలి కదా. అందులో చాలా మొరటు ప్రేమ. కింద పడిపోతే వద్దాయి, మీ నాన్న 4 దెబ్బలు కొట్టాడు ఎక్స్ట్రా కదా. మరి టెంపరీ పిన్ని బేసిక్ గా వర్ష గారి గురించి. ప్రసాద్ గారు రండి. వర్ష గారి గురించి ఒక పాట పాడాలి. కృష్ణాముకు గోదావరికి తోడవరమ్మ పిన్ని.
కన్న తల్లి ఉండగా కూడా పిన్న తల్లి బాబుని ఏంటి ఎంబు కూడా బెటరే కదమ్మా. చూసావా కష్టపడకుండా ఇద్దరు పిల్లలు. నీకు ప్రాబ్లం ఏముంది? అక్క కూడా ఉంది 10 మనుషుల. అక్క ఎంతమంది రా అక్క నీకు? వెళ్ళి కూర్చో. ఆవిడికి తెలుసు ఒట్టి మాటల వరకేనని, అందుకే సైలెంట్ గా ఉన్నారు. చెప్పు సుని, సింహపురి కాలి సింహానని చెప్పు. సరే సింహం గారు. సింహం గారు ఒక్క నిమిషం, చిన్న సింహం మాట్లాడుతుంది. పులి ఏంట్రా సింహం పులి ఎందుకు కొడుతుంది? ఇది క్రాసింగ్ బీట్. సో ప్రసాద్ గారు, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలాంటి బాండ్ ఇలా ఎత్తుకొని తిరగడం కానీ మీకు ఇలాంటి సందర్భాల్లో ఏదైనా బాధగా అనిపిస్తుందా? నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎత్తుకుని ఇది చేయలేను కానీ బట్ వీళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారు. నా దగ్గర రారు సాధారణంగా. బేసిక్ గా ఇంటికి వెళ్తే నాకు చాలా మట్టుకి మైండ్ రిలీఫ్ వీళ్ళిద్దరి వల్ల అవుద్ది. వీళ్ళ వల్ల నేను ఇంత ఎనర్జీగా ఉంటాను. నువ్వు వాళ్ళ వల్ల ఎనర్జీగా ఉంటావు, నీ వల్ల మేమంతా ఎనర్జీగా ఉంటాం. సైడ్ శ్రీదేవికి వస్తే ప్రసాద్ గారు, మీ ఫాదర్ తో మీ బాండింగ్ ఎలా ఉండేది? ఇప్పుడు మీ బాండింగ్ మీ బాబుతో ఎలా ఉంది? మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఏంటి అందరు నాన్నలు హ్యాపీగా ఉన్నారు, నేను మా నాన్న ఉంటే బాగుండదు కదా, మా నాన్న లేడు, ఎంత కష్టపడాల్సి వస్తుంది చిన్నప్పటి నుంచి అని చాలా తిట్టుకునేవాడిని. వీడు పుట్టిన తర్వాత మా నాన్న వాల్యూ నాకు చాలా గొప్పగా తెలిసింది. ఈ వీళ్ళు మా నాన్న చూసుకున్నాను నేను జెన్యూన్ గా. నానా సారీ నాన్న, నిన్ను చాలాసార్లు తిట్టుకున్నాను, బట్ ఈడు నన్ను తిట్టుకోకుండా ఉండడం కోసమే ఈ కష్టం అంతా నాకు. బట్ లవ్ యూ రా నాన్న, నిజంగా వీళ్ళు మా నాన్న చూసుకుంటాను నేను. అంటే ఈడికి నేను నాన్న అనుకుంటారు అందరూ, కానీ నాకే ఈడు నాన్న. ఎలా అంటే నిజంగా నాకు బాగోపోతే నాన్న నేను ఉన్నాను. నేను హాస్పిటల్ తీసుకెళ్తాను అలా చెప్తూ ఉంటాడు. కంచి, పెద్దగా ఏమవుతావు? జాను చెప్పండి, మీ సంతో మీ బాండింగ్. అంటే రోజు మేము ఇద్దరం ఇంట్లో ఇట్లానే ఆడుకుంటాం. నేను షూట్కి వెళ్ళి రావడం, వీడు స్కూల్కి వెళ్ళడం, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను నైట్ ఎంత లేట్ అయినా కూడా వచ్చి వీడే డోర్ తీస్తాడు. ఎందుకంటే వీడు నా పక్కకు పడుకుంటేనే పడుకుంటాడు. వీని మనసులో ఎంత బాధ ఉందో నాకు చెప్పడు. ప్లీజ్ ఈ రోజు ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండవా, షూట్కి వెళ్ళకు అని ఊకి అడుగుతా ఉంటాడు. కానీ మనకు తప్పదు కదా, వెళ్ళాలి చేయాలి, వీని కోసం కష్టపడాలి అని. కానీ అర్థం చేసుకుంటాడు బాగా. మమ్మీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లవ్ యూ జాను. లవ్ యూ టు డాడీ. అదేంటి మీరు డాడీ పిలవడం? అంటే మా ఇద్దరికి నేను వీని అంటే నాకు వీడు నేను వీనికి తప్ప మాకు ఎవరు లేరనమాట. అంటే నేను సింగిల్ పేరెంట్. సో మా ఇద్దరికే ప్రపంచం, మేము ఇద్దరమే ఇంకా అంతే. ఎట్లా అంటే నైట్ ఏడుస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఏంటి వీని చూసుకోవాలి ఇట్లా. అంటే సింగిల్ పేరెంట్ అంటే ఎవరైనా సరే ఎన్నో మాటలు అంటారు. మనం ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఎన్నో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఏడ్చుతూ డాడీ నన్ను ఇట్లా అన్నారు రా, వాళ్ళు ఇట్లా అన్నారంటే వీడు ఏడవకు మమ్మీ, నేను ఉన్న పోలీస్ అయ్యి నేను ఎవరెవరు అన్నారు వాళ్ళందరి పేరు రాసుకో, గన్ను పెట్టి కాల్ చేస్తా అంటాడు వీడు. ఇంకా మా డాడీ తర్వాత డాడీ వీడు అన్ని నాకు. సో స్వీట్. సో మీ బాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. అండ్ నువ్వు పోలీసే ఎవరైనా మమ్మీకి ఏదైనా చెప్తే ఠాయ్ 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 ఠాయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మీరు దీవెన గురించి అందరికీ తెలుసు. స్టేజ్ మీద ఎంత అల్లరిగా ఉంటుందో ఇంట్లో కూడా ఇంతేనా? లేదు, దీవెన చాలా కాము. ఓకే, అంటే ఒక్కతుంటే మాత్రం చాలా కామ్ ఉంటుంది, ఇద్దరు ఉంటే మాత్రం ఇంకా మాకు మొత్తం. మరి కృష్ణుడి పరిస్థితి ఏంటి? ఇక్కడైతే కామ్ గా అమ్మ చాలా డేంజర్, చాలా అంటే చాలా డేంజర్. అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండడు. ఎంత కొట్టుకుంటారో అంత ప్రేమ. అక్కన్నా తమ్ముడన్నా, తమ్ముడికి అక్కన్నా చాలా అంటే చాలా ప్రేమ. అండ్ ఒకసారి వీల్ గ్యాంగ్ అప్ అయిపోతే ఇంకా మీకు ఉంటది. నాతో ఫైటింగ్ చేస్తారు, వెయిట్ చేస్తా ఉంటారు నాతో ఆడుకోవడం కోసము. ఆడలే గేమ్స్ అని, లేకపోతే కార్ రిమోట్ కార్ తోని ఆడుతూ ఇడుతూ ఆడుకుంటూ ఉంటాం మేము. ఇంకా అందరం కలిసి ఆడుకుంటాం మేము ముగ్గురం కలిసి. సో స్వీట్, సో స్వీట్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హాయ్. చెప్పండి, అయితే ఇద్దరులో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? ఈ రోజు ఈ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఈ రోజు సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీకి మేడం కొన్ని సినిమాలు చేస్తున్నాను అండ్ మన జబర్దస్త్ ఈవెంట్స్ చేస్తున్న టైంలో వెళ్ళేసరికి వీళ్ళు పడుకుంటారండి. ఎప్పుడన్నా సండేకు మనకు ఖచ్చితంగా ఈవెంట్ ఉంటుంది. సో ఎప్పుడో ఒక రోజు దొరుకుతుంది, కానీ ఆ రోజు ఈ స్టేజ్ మీద దొరికింది నాకు చాలా 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 హ్యాపీగా ఉందండి.
నేను రమేష్ అన్న గానీ జాను గానీ అన్న చెప్పినట్టు మా సైడ్ అంత మొరటు ప్రేమ ఉండదు. మేము కింద పడితే మేము మొన్నే జస్ట్ మన స్కెడ్యూల్లో కూడా మాట్లాడుకుని ఇది ఒకటి చేద్దాంరా అనుకున్నాం అన్న నేను. కింద పడితే కొట్టేవాళ్ళు, కొడితే నీ అమ్మ ఈడని మనిషేనమ్మా అయ్యా ఎందుకు ఇట్లా నాకు ఆల్రెడీ దెబ్బ తగిలింది మళ్ళీ కొడుతుండని చెప్పి మా అమ్మ వాళ్ళతో తిట్టేది. కానీ తర్వాత ఆ భయంతోనైనా నా కొడుకు జాగ్రత్తగా ఉంటాడు, వాడికి ఏది కాదు నాన్న అంటే ఒక భయం ఉండాలి, ఆ భయంతో చదవాలని ఈ రోజు నేను నాన్న అయిన తర్వాత నాకు తెలిసింది మేడం. మా నాన్న నన్ను చూసుకున్నంత చూసుకోకపోయినా నా పరిధిలో నా పిల్లల్ని బాగా చూసుకుంటాను మేడం. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే హరికృష్ణ గారు, సో మీరు మీ పిల్లలతో మీకున్న బాండింగ్. నా పెద్ద కొడుకు అఖిల్ కృష్ణ, చిన్న కొడుకు గౌతమ్ కృష్ణ, నా బంగారం వీడు, నా వజ్రం వీడు. వీడైతే తోకొకటే లేదండి, మంకీ కదా. యువర్ మంకీ కాదు. మరి వాట్ ఆర్ యు? నేను పవన్ కళ్యాణ్నే. వీళ్ళని చదివించాలి మేడం. నేను చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి సెకండ్ క్లాస్ వరకు ఆగిపోయింది మా పరిస్థితులు బాగోక. వీళ్ళని చదివించాలి నా కోరిక. అది చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ మంత్లీ ఇద్దరిని ఇంద్రజ గారు మేడం గారు చదివిపిస్తున్నారు అని ఎవ్వరికి చెప్పొద్దు అన్నారు. కానీ మేడం సారీ చెప్పేసి ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నా మేడం, చదువు గురించి వాల్యూ మీకు తెలుసు. నాకు చదవాలంటే ఇష్టం, బట్ నాకు చదువు లేదు, చదివించుకోలేకపోయాను. కానీ నా పిల్లలు చదివిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. చెప్పాను కదండి, మాకు ఎవరు లేరు. నా కుటుంబం అంటే ఇక్కడే నేను, నా భార్య, ఇద్దరు పిల్లలే. నాన్న వాళ్ళు నాకు ఎవరు ఉండరు, లేరు కూడా. అంత జబర్దస్త్ అందరూ నన్ను చాలా లైక్ చేస్తారు, లవ్ చేస్తారు. ఏ ఒక కష్టమైనా సరే, హ్యాపీనెస్ అయినా సరే, వి స్టాండ్ టుగెదర్. అలా ఎందుకు ఫీల్ అవుతారు? అండ్ రేవతి గారు, యూ హ్యావ్ వజ్రం లాంటి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు మీకు. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఏడవకూడదు, మీరు ఎప్పుడు కూడా కంటతడి పెట్టుకోకండి. అండ్ ఎప్పుడు మీరు ఇట్లానే స్ట్రాంగ్ గా హ్యాపీగా కలిసి ఉండి ముందుకెళ్ళాలి. ఓకేనా? షూర్ అండి, థ్యాంక్ యూ. గన్సి, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? పక్కింటి ఆంటీ ఇష్టం. గంచి ఇట్లాంటివి ఎప్పుడు చెప్పడు, ఓకేనా? గంచి పెద్దయ్యాక ఏమవుతాడు? విక్రమ్ గారు, సో యువర్ బాండింగ్ విత్ యువర్ డాటర్, ఆఫ్ కోర్స్ వ్లాగ్స్ లో చూస్తూనే ఉంటాము. ఈమె అల్లరి అయితే నాన్ స్టాప్ గా నడుస్తూ ఉంటది, ఎస్పెషల్లీ శ్రీవారి గారిది కూడా. సో ఎలా అనిపిస్తుంది? బట్ నిజంగా చాలా థ్యాంక్స్, ఈ స్టేజ్ మీద మళ్ళీ గుర్తు చేశారు. మళ్ళీ ఏం ఎక్కించుకున్నాను, ఇంకా చిన్న ప్రాబ్లం ఏంటి, రేపు నుంచి రోజు ఎక్కించుకోమంటది, అది ఒకటే ప్రాబ్లము. మామూలుగా ఎస్డిసి అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, నా దృష్టిలో ఎస్డిసి అంటే సంతోషాలను దగ్గర చేస్తుంది. మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? వాళ్ళిద్దరు నా రెండు కళ్ళలాగా. ఆడపిల్లలకి ఎప్పుడు నాన్నేనమ్మా ఎక్కువ ఇష్టం. మమ్మీ ముందు మమ్మీ ఫేస్ చూసి చెప్పు, చెప్పు అటు తిరిగి చెప్పు. చెప్పు. అమ్మ నాకు నువ్వు అంటే ఇష్టం. క్లియర్ అయిపోయింది అనమాట. అప్పుడు వాణి గారిని అడగాలి, మీకెవరంటే చాలా ఇష్టం? నానంటే చెప్తారు. నాకు ఫస్ట్ నాన్నగా తల్లి పరిచయం. సారీ నాకు అమ్మ ఇష్టం, నాన్న ఇష్టం. ఫస్ట్ నేనే చూశాను ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి. నర్స్ చూస్తున్నాను. అలానే నర్స్ ఇష్టం అంటే బాగున్నది కదే. సరే నందిని, ఇప్పటి నుంచి నేను నిన్ను రెడీ చేయను, మీ నాన్నని రెడీ చేయమని చెప్పు. ఇప్పుడు చెప్పాలి విక్రమ్ గారు, ఎస్డిసికి ఉన్న ఇప్పుడు చెప్పండి. ఎస్డిసి ఫుల్ ఫామ్ మీద కొత్తగా చెప్పారు కదా. చాలా సంతోషాలని దగ్గర చేస్తుంది అనమాట ఎస్డిసి. ఇప్పుడు నాకు చాలా సంతోషపడుతుంది యాక్చువల్ గా. నిజంగా నందిని మనసులో ఏముందంటే నందినికి నాన్న అంటేనే ఇష్టం. నాకు నాన్న అంటే ఇష్టం. చెప్పండి, మీకు మీ కూతురికి ఉన్న బాండింగ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా ఫాదర్స్ డే రోజు పిలిపించారు. అయ్యో అయ్యో అయ్యో, అందుకే ముఖంలో ముఖం పెట్టొద్దన్న. నోర్మోయ్ పక్కేళ్ళు. లాస్ట్ టైం కూడా ఫాదర్స్ డే రోజు చాలా ఎమోషనల్ అయిపోయాను. నాకు నిజంగా చాలా హ్యాపీ అనింది. నాకున్న బిజీ టైంలో తన షూటింగ్, నా షూటింగ్స్ అది చూసుకోవడమే సరిపోతుంది. ఈ రోజు తనతో నేను స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికి. నేను ఇంత మంచిగా ఈ స్టేజ్ మీద అన్నానంటే దాని కారణం మా నాన్న. థ్యాంక్ యూ.
మరి ఫైనలీ చందు గారు అండ్ హిస్ 2 బ్యూటిఫుల్ డాటర్స్. చాలా చాలా సంతోషంగా ఉందండి. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన లైఫ్ కనిపిస్తుందా లేదా అంటారు కదా. మా పాప చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు చూసుకోవాలన్న యూట్యూబ్ లో పెట్టా అనమాట. లైఫ్ తిరిగి ఇచ్చేలాగా చూపించా వీళ్ళకి. నా అదృష్టం ఏంటంటే వీళ్ళతోనే నేను ఉండే అదృష్టం నాకు కలిగింది. పిల్లలతో డాడీ టైం స్పెండ్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. బట్ నేను కూడా ఈ ఫీల్డ్ ఎంచుకోవడం వల్ల వీళ్ళతో ప్రతి క్షణం నేను వీళ్ళతో ఉంటున్నాను. అది బిగ్గెస్ట్ గిఫ్ట్ నాకు. 4 years నుంచి జబర్దస్త్ లో, ఎక్స్ట్రా జబర్దస్త్ లో చూస్తున్నాము. అలాగే డి స్టేజ్ మీద కూడా చాలా పర్ఫార్మెన్సెస్ చూసాం, ఈవెంట్స్ లో చూసాము డాన్స్ చేయడం. హౌ ఇస్ ద జర్నీ బీన్? సో ఇక్కడ ఉన్నాను అంటే డెఫినెట్ గా అది మా పేరెంట్స్ వల్లే. కొన్ని కావాలి అంటే కొన్ని వదిలేసుకోవాలి అంటారు, అది నిజమే. నా లైఫ్ కోసం డాడీ లైఫ్ మొత్తం పోగొట్టుకున్నారు. బట్ ఇక్కడ మళ్ళీ శ్రీదేవి రామకంని డాడీకి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ డాడీ లైఫ్ ని రిపిగైన్ చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల డాడీ కొన్ని సాక్రిఫైసెస్ చేశారు, బట్ మళ్ళీ డాడీకి హ్యాపీగా డాడీ లైఫ్ స్పెండ్ చేయాలి అంటే ఒక ఛాన్స్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మరి చిన్న కోతి పరిస్థితి ఏంటి? కోత మరి కోతులు అల్లరి చేస్తారా లేదా? కోతులనే ఎందుకు అల్లరి చేస్తాయి? మనుషులు కూడా చేస్తారు. అలాంటప్పుడు మనుషుల్ని కోతలా అంటారు మీరు? దీన్ని అడగడం నాదే తప్పు, సారీ. మీ ఫ్యూ వర్డ్స్ మేడం. మా డాడీ అంటే చాలా ఇష్టం. నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఎక్కువ అక్కకి షూటింగ్స్ తీసుకెళ్లి అక్కతోనే చేశారు. డాడీ ఇవన్నీ కావాలని చేయలేదు, కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. డాడీకి నా యోధా కన్నా నేనే ఇష్టం. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ. పేరెంట్స్ కి పిల్లలందరూ సమానంగానే ఉంటారు, వాళ్ళందరినీ ఒకేలా ప్రేమిస్తారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల ఇట్లా సిచ్యువేషన్స్ వస్తాయి. బట్ యు బీన్ సో సపోర్టివ్. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆ చిన్న కోతి. నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో. అందుకే ఏనుగమ్మ ఏనుగు అనే కాన్సెప్ట్ ఇక్కడ ఈ స్టేజ్ మీద అందుకే పెట్టామండి. ఎందుకంటే వర్క్ వల్ల కానీ, షూటింగ్స్ వల్ల, బయట ఆడియన్స్ లో కూడా పేరెంట్స్ వాళ్ళ జాబ్స్ చూసుకుంటూ ఉంటారు, కొంతమంది నైట్ షిఫ్ట్స్ చేస్తారు. సో ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల ఎక్కడో పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలతో బాండింగ్ కొంచెం దూరం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసిన తర్వాత మీరు కూడా మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి మీ పిల్లలతో. ఇలాంటి చిన్న మీ పిల్లలు ఎంత పెద్ద అయిపోయినా ఈ చిన్న ఆటల వల్ల, ఈ చిన్న గేమ్స్ వల్ల you can again reconnect and rebond with your children. ఎందుకంటే bottom line వాళ్ళకి మేము వాళ్ళు కాబట్టి let's all be together and happy. And thank you so much to all the parents for participating in this segment, and thank you so much to all the children. Thank you. శ్రీదేవి రామకంలో జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్.
ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయే. చందు గారు ఫస్ట్ టైం స్టేజ్ మీద ఒక ఫాదర్ డాటర్ డ్యూ శాంతి స్వరూప్ మీ కాంపిటీషన్ గా వచ్చారు. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ డ్యూయో పర్ఫార్మెన్స్? చందు గారు మీరు పర్ఫార్మెన్స్ ఎలా చేశారంటే ఇక ముందు ఈ సాంగ్ ఏ లేడీ గెటప్ కాదు లేడీ ఆర్టిస్ట్ చేయాలన్న 10 అడుగులు వెనకేస్తారు. అసలు వంపులు సంపులు మై గాడ్ అంత బ్యూటిఫుల్ గా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఎప్పుడు యోధా పర్ఫార్మ్ చేసినా యోధా మీదే ఉంటది మా కళ్ళంతా. ఈసారి నేను అసలు యోధాని చూడనే లేదు. మా అందరి కళ్ళు అసలు మీ మీదే ఉన్నాయి. ఐఎమ్ టెలింగ్ యూ నో డెఫినెట్ గా ఈ సాంగ్ తీసుకోవడానికే భయపడతారు. ఇంకా ఆ పర్ఫార్మెన్స్ మర్చిపోవాలంటే మళ్ళీ మీరేస్తేనే అది మర్చిపోగలం మేడం. ఈసారి మీకోసం నేను లేడీ గెటప్ వేస్తాను మనతోనే వద్దాం మేడం. డైరెక్టర్ గారు ఆయన కామెంట్ మీరు పెట్టేటట్టుంటే ఇది కూడా పెట్టాలి. ఎందుకంటే ఇది అర్థం కావాలంటే కింద స్థాయి వాళ్ళకి అర్థం కావాలి. మినిమం డిగ్రీ ఉండాలి. రామ్ ప్రసాద్ గారి కామెంట్ కి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ సీజన్ మేడం నేను పక్కా చేస్తాను, రెడీ చేసుకో. ఆ కుర్చీని మార్చబెట్టి మీరు ఇందాక యోధ కనిపించలేదంటే యోధ ఇక్కడే ఉంది కదా, ఎందుకు కనిపించట్లేదు? ఆయనకి వయసు పెరిగింది కదమ్మా, కళ్ళు కనబడడం లేదు, కాస్త మసకగా కనబడుతుంది. లవ్లీ లవ్లీ పర్ఫార్మెన్స్ అండి, సూపర్ గా చేశారు. అండ్ యోధా నో నీడ్ టు సే ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ యూ, యు ఆర్ ఆల్వేస్ స్పెషల్. మరి ఈ కృష్ణాష్టమి రోజు ఇద్దరు గోపికలు ఇంత అందంగా పర్ఫార్మ్ చేయించిన మాస్టర్ ఎక్కడా? సో సుదర్శన్ మాస్టర్ లేరంట. సో వాళ్ళ అసిస్టెంట్స్ దుర్గా అండ్ శివమణి ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఈ కృష్ణాష్టమి రోజు ఇద్దరు గోపికల్ని ఇంత అందంగా డాన్స్ చేయించినందుకు సుదర్శన్ మాస్టర్ కి అండ్ మీకు చాలా 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 థ్యాంక్ యూ. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరి బర్త్డే బాయ్ ఇలా కరెక్ట్ గా చెప్పాలంటే ఇంకో కృష్ణుడు బర్త్డే కాబట్టి మీకు ఈ గోపికల పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? యు హావ్ డన్ ఇట్ వెరీ 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 నైస్లీ. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు అర్థమైంది నీ గ్రేస్ ఎక్కడి నుంచి వచ్చిందో అనేది ఇప్పుడు అర్థమైంది నాకు. డెఫినెట్ గా ఇందాక రమేష్ అన్న నేను కూడా అనుకుంటున్నాము. యూ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ స్టార్, మార్క్ మై వర్డ్స్. సో ఇలానే ఇఫ్ యూ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ డెఫినెట్ గా ఒక రోజు చాలా అంటే చాలా పెద్ద స్టార్ అవుతుంది. రమేష్ గారు మీకు ఎలా అనిపించింది గోపికల పర్ఫార్మెన్స్? ఇన్స్టాలో ఫాలో అవుతా తనని, తన యాక్టింగ్ గానీ డాన్స్ గానీ నేను చూస్తున్నా టీవీకి వచ్చిన తర్వాత. ఫ్యూచర్ లో అంటే జనరల్ గా హీరోయిన్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే హీరోయిన్ అవుతారు కానీ గొప్ప హీరోయిన్ అవుతుంది తను. సౌందర్య గారు ఒక రమ్యకృష్ణ గారు లాగా చాలా గొప్ప ఫ్యూచర్ కనిపిస్తుంది. ఆర్పి ప్రసాద్ గారు చెప్పండి మీకు ఎలా అనిపించింది గోపికల పర్ఫార్మెన్స్? తండ్రి కూతురు డాన్స్ చేసిన అనిపించలేదు, అక్క చెల్లి డాన్స్ చేసిన అనిపించింది నాకైతే. సో అందరూ డాన్స్ చేస్తారు కాబట్టి ఇద్దరు చాలా అందంగా చేస్తారు డాన్స్. వాళ్ళిద్దరు రిలేషన్ గురించి చెప్పాలంటే తను తండ్రి అయ్యి కూతురు ఎప్పుడు ఎదగాలని కోరుకుంటారు. తిని కూడా మా నాన్న ఎప్పుడు డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇద్దరు మంచి ఆర్టిస్టులు. తిని కోసం తను టైం అంతా త్యాగం చేసి తిని కోసమే స్పెండ్ చేస్తారు. తను చాలా మంచి ఆర్టిస్ట్, మంచి డాన్సర్ చందు గారు. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మీకు మంచిగా ఇంకా మంచి పర్ఫార్మెన్స్లు వస్తాయి, కెరీర్ లో మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. మానస్ గారు మీరు కూడా వచ్చి ఒక స్టెప్ వేస్తే మా గోపికలతో. గోపికలు రండి. అంటవా అమ్మవా అంటవా అమ్మ అంటవా అమ్మవా అంటవా అమ్మవా తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు నాకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు ఈ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటవా అమ్మవా అంటవా అమ్మవా
ఆన్సర్ వద్దా మొత్తానికి ఏంటి ఊవా ఊవా ఇప్పుడు ఊ అంటాడు, సాయంత్రం ఊ అంటాడు. మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో ఎస్పెషల్లీ మానస్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి సో మీ గురించి అలాగే వాళ్ళ పేరెంట్స్ గురించి వీళ్ళు కొన్ని సాంగ్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆడియన్స్ మీ అందరికి నవ్వించడానికి ఇదేదో ఒక చిన్నగా ప్లాన్ చేశారు. సో దీన్ని క్యూట్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో లెట్స్ బిగిన్. హే పిల్లారేనుక పిల్లగాడొచ్చిండే డిన్నరన్నాడే డేటు అన్నాడే ఏలు కొట్టి పోలు తిరిగి నిన్ను అంత సీదా చేసిండే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే అమ్మున కూర్చొని ఆడే కుదురుగా నిల్చొని ఆడే సన్నగా నవ్విండే గురికే గాయం చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్లారేనుక్క పిల్లగాడొచ్చిండే వచ్చిండే చెక్కీల అంగిలేసి ఓ వదినే చాకుల గుండెతోడే ఓ వదినే కళ్ళకు నవ్వెటి కతోలే కన్నెట్ల కొడుకుంటిడే చిరిగిన బాణీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మర్చిన లుంగి వేసి ఎప్పుడు మంచంలోనే పంటాడే ఏ పెళ్ళైన కొత్తల అత్తను కూసునే నీ చీర సిక్కులు బట్టి వెనకెనక తిరిగిందే ముద్దులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్కని మాటలింటుంటే మారే నీ తీరు పెరిగే నీ నోరు మందు కలవాటైతేనే కట్టులా ఇంత పుషి ఓ వదినే కొట్టడే బండగేసి ఓ వదినే అన్వాస పున్నానికో అట్లట్లా అక్కర్కు పట్టుకోతాడే చెంకిల అంగిలోడే విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపుని లేపాలిగా బాల పరదాలే తీయగా పరుపే దిగనీయగా పవలింప ఇంతగా మేలా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణాక గడపల్లో కిరణాలు లేలెమ్మన్న కాదాలక కలికే ఈ కులుకేలా తెల్లవారు వచ్చెనమ్మ గోపికమ్మ జాయుములేమా నీ నిదరా గోపికమ్మ నీను వేడనీమా మంచు తెరా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే ఫ్లూటులని గోపాలుడే సుటు వేసి గోపాలుడే నిసముచ్చిన బాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కొడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే గోల చేస్తాడే గాలమేస్తాడే మాయలోడు వీడే హాయ్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరానమున్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కానీ పలికేటి తోడ నీడైపోతా నీతో ఉంటే
రుణపాశం విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణబంధం. అమ్మా ఫస్ట్ నీ గురించి మాట్లాడరా, ఎందుకంటే నాకు నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. 15th August రోజు కాలనీలో ఫంక్షన్స్ జరుగుతాయి కదా మేడం, సో నేను కూడా వెళ్ళాను పార్టిసిపేట్ చేయడానికి. ఏ మేరే వతన్ కే లోగో పాడడానికి వెళ్ళా. మై మామ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సింగర్ అన్నమాట. ఓన్లీ నా మమ్మీ ఇలా ఉందని నేను ఆ రోజు అనుకున్నా కాదు, చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. నా మమ్మీ అయితే వాకౌట్ చేసింది ఆ రోజు నేను పాడడం స్టార్ట్ చేయగానే. అంటే మీరు మీ పాపని ఎంకరేజ్ చేయాలి కదా, మరి అట్లా మొహం దాచుకుంటున్నారు. అసలు పిల్లల మనోభావాలు ఎంత దెబ్బతింటే తెలుసా? అంటే నా కూతురని కాదు, ఇక్కడ 5 ఉన్నారు, అందరూ బాగా పాడారు, కానీ నా కూతురని చెప్పట్లేదు. నందిని మాత్రం చాలా చెండాలంగా పాడింది అనమాట. తప్పు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చేసిందంటే అద్భుతంగా డాన్స్ చేస్తూ మరి పాడింది చూడండి, అది నా కూతురు. చందు గారు వాళ్ళకి తగ్గట్టు పాడారు, అంటే చిన్నపిల్లలు కాబట్టి ఆ మాత్రం పాడగలిగారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మధు గారు చాలా బాగా పాడారు. మా దీవెన పర్లేదు, బాగానే పాడుతుంది, కాకపోతే ఇంకా బాగా పాడాలి. శ్రీహరి గారు ఈ వయసులో బాగానే ట్రై చేశారండి. ఇంట్లో పాడుతుంటే ఏదో అనుకున్నాను కానీ, సో ఇక్కడ రిస్క్ చేయడం అనేది కొంచెం నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. నిపుణుల పర్యవేక్షణలో చేసేది ఇది. రిత్విక పర్ఫార్మెన్స్ గురించి మానస్ ఫస్ట్ మీరు మాట్లాడాలి. ఇంతమంది ఇప్పుడు అందరూ కామెంట్ చేశారు కదా, అసలు మీరు ఎలా పాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్స్ ఇవ్వాలి వాళ్ళకి. కాదండి, ఒక 4 లైన్లు గుర్తుపెట్టుకొని పాడడమే కష్టం, అలాంటి లిరిక్స్ మర్చిపోకుండా పాడుతున్నారంటే ఎంకరేజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వెళ్ళండి అన్నయ్య, వి లవ్ యు అన్నయ్య, వి లవ్ యు. వెళ్ళండి. ఇంకా మీరు మీ ఇంటికి వెళ్ళకండి, మానస్ ఇంటికి వెళ్ళిపోండి అంతే. శ్రీవాణి గారు ఒక్క రాగనందిని ఒక్కరు తీసుకెళ్ళిపోరా, వీళ్ళందరూ అయితే ఓకే నాకు. సో రిత్విక మమ్మీ మేడం చెప్పండి. బాగా పాడేవరా తల్లి, చిట్టు తల్లి, నా అదిష్ట తగిలింది నీకు. సో ఇంద్రజ గారు పిల్లలందరూ ఈ ఏజ్ కి వీళ్ళు చాలా 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 చేశారని నేను అనుకుంటున్నాను, మరి మీరేమనుకుంటున్నారు? అంటే మనమందరం ఇలా లైట్స్ కి అలవాటు పడ్డాం కదండి. ఒక్కసారి పవర్ సప్లై కట్ అయినప్పుడు ఒక కొవ్వొత్తి గానీ లేకపోతే ఒక మట్టి దీపం దాన్ని వెలిగించినప్పుడు మనకు ఏదో ఒకలా ఉంటది, ఒక ఫీల్ ఉంటది. కానీ కాసేపు వెళ్ళాక ఆ బ్యూటీకి మనం అలవాటు పడ్డాక అదే ఎంతో బాగుంది, కరెంట్ రాకపోతే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. యాక్చువల్ గా నాకు వీళ్ళ పర్ఫార్మెన్స్ అలా అనిపించింది. అస్సలు నిజంగా చెప్తున్నాను, మీరు ఎలా పాడారు, రాగంతో పాడారా, శృతితో పాడారా, అవన్నీ వద్దండి ఇంకా. బట్ నిజంగా చూస్తున్న ఆడియన్స్ లో కూడా పేరెంట్సే, వాళ్ళు కూడా తల్లిదండ్రులే, వాళ్ళందరూ మీ పాటని చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ గురించి ఏదో పర్ఫార్మ్ చేశారు, మరి మీ వైపు నుంచి ఎవరు పాడలేదే? నేనే పాడతాను. మీరు పాడతారా? నా పాట పంచామృతం. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? నేను ఎందుకు ఇలా పాడానంటే వీళ్ళ పాట గొప్పగా అనిపించాలి కాబట్టి ఇలా పాడాను. బేసిక్ గా నేను మంచి సింగర్ని, నాలో శృతి పల్లవిని తొక్కేసుకున్నాను. ఇప్పుడు పాడతాను చూడండి. పల్లవి సాయి పల్లవి, శృతి ఆసన్, 2 కలిపి కొట్టండి చెప్తాను నేను. మీరు జోక్ చేస్తున్నట్టున్నారు. అంటే మా ఫ్యామిలీ నుండి మా పిల్లలు పాడలేరు కాబట్టి మా ఆయన కోసం నేను పాడదాం అనుకుంటున్నాను. ధూమపానం మద్యపానం మా ఆవిడ పాట ఆరోగ్యానికి హానికరం. పాడమ్మా. నీకు ఇప్పుడు ఏ రెహమాన్ గారు రావాలా? చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, నేనున్నానని నీకేం కాదని, నిన్న
రాతని మార్చేస్తానని. ప్రసాద్ గారు, మీ వైఫ్ మీకోసం ఇంత మంచి ఫీల్ తో లైవ్ గా ఒక పాట పాడారు. తన మనసులో ఉన్న మాటలు పాట రూపంలో చెప్పారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా తను ఉంది కాబట్టి ఈడు నా పాప అందరూ ఉన్నాం. థ్యాంక్స్ ని ఎప్పుడు చెప్పేది లవ్ యూ. కానీ ఇప్పుడు మా భార్య పాడిన పాట నేనున్నానని, తర్వాత టీవీ ముందు ఎంతమంది ఉంటారు. ప్రసాద్ గారు, ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 2 months గ్యాప్ వచ్చింది. మీరు షోస్ కి రావడం కానీ ఈవెంట్స్ కి రావడం కానీ అవ్వలేదు. అలాగే మీడియాలో కూడా యూట్యూబ్ లో కూడా చాలా న్యూస్ చూసాము. మీ హెల్త్ కొంచెం బాగా డిటోరియేట్ అయింది మధ్యలో. సో దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ముఖ్యంగా ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అలాగే నా తోటి కళాకారులకి, నా తమ్ముడు నోకరాజ్కి, హైపరాదికి, రామ్ ప్రసాద్ బాబుకి, చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ అండి. నిజంగా మీరు నాకు ఇచ్చిన బూస్టింగ్ అని నేను చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. Thank you so much, Sunita garu. That was lovely. సో బిగినింగ్ లో పిల్లలందరూ మంచి క్యూట్ ఇంటెన్షన్స్ తో మంచి పాటలు పాడారు. అది మాకు ఫన్నీగా అందరూ ఎంటర్టైన్ చేశారు. నెక్స్ట్ సునీత గారు వచ్చి ఆమె మనసులో ఉన్న మాటలు పాట రూపంలో చెప్పారు. మరి ఇక్కడ జాన్వి గారు బాబు ఉన్నారు. జాను, కమ్ కమ్ కమ్. ఒక 2 లైన్లు మమ్మీ కోసం. ఆల్ ది బెస్ట్. 9 నెలలు మోసి నన్ను కన్నావా నా జానమ్మ. బ్యూటిఫుల్ లైన్స్. నిజంగా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పిల్లలు ఎంత తొందరగా మెచ్యూర్ అయిపోతారు, ఎంత తొందరగా వాళ్ళకి ఆ తెలివి వచ్చేస్తుంది. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ మోస్ట్ స్ట్రెంగ్త్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్. జాను గారు, ఒక హుక్ స్టెప్ చాలా ట్రెండ్ అయింది. మరి ఆ హుక్ స్టెప్ అందరి గురించి ఒకసారి చేద్దామా? సో రండి. సో హుక్ స్టెప్ చేయడానికి అందరు రెడీయా? మ్యూజిక్. Once again, thank you so much. కృష్ణాష్టమి సెలబ్రేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా కృష్ణులు ఉండాలి, గోపికలు ఉండాలి. కానీ ఇంత సైలెంట్ గా కూర్చున్నారు, కానీ లోపల చాలా వైలెంట్ గా ఉంటారు. ఎస్పెషలీ వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి, వీళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ గురించి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుందాము. ఓకేనా? ఓకే. పిల్లలు ఎప్పుడు హార్ట్ నుంచి క్లీన్ గా ఉంటారు, అన్ని నిజాలు చెప్తారని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం ఉంది. కాబట్టి పిల్లలందరూ నిజం చెప్తారు కదా? మీకు మీ పేరెంట్స్ గురించి అన్ని తెలుసా? అది తెలుసు. అన్ని మంచి మాటలు తెలుసా? అన్ని మంచి మాటలు తెలుసు. సరే, ఆ మాటలు ఏంటో కనుక్కుందాము. మా నాన్న లాంగ్వేజ్ మీకు అర్థం కాదు మరి. ఓకేనా? ఓకేనా? నరేష్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఇద్దరు హెల్ప్ తీసుకుంటా. రామ్ ప్రసాద్ అని సద్దాం రండి. మీకు పిల్లలు అందరూ తెలుసా? బాగా తెలుసు. ఇది ఆడపిల్ల, ఆడ మగపిల్లాడు. సో ఇప్పుడు మీరే మీ దగ్గర నుంచి ఆ సీక్రెట్స్ అన్ని బయట తీయాలి. అలవాట్లేదు నాకు. సరే, మీరిద్దరు కానివ్వండి. స్టార్ట్. ఇద్దరు కానివ్వండి. అంటే నా పేరు రామ్ ప్రసాద్. నీ పేరు? దీవెన్. మీ డాడీ పేరు? మధు. సరే, ఖాళీ సమయంలో మీ డాడీ ఏం చేస్తారు ఖాళీగా ఉండకుండా? ఫోన్ చూస్తారు. ఫోన్లో ఏం చూస్తాడు? ఇంట్లో వంట మమ్మీ చేస్తారా, డాడీ చేస్తారా? మమ్మీ. ఆటాడా 2 క్వశ్చన్ అడిగారు, అడుగు. కాదు, ఇంట్లో మమ్మీ కొడతారా, డాడీ కొడతాడా? డాడీ. ఎవరిని? మమ్మీని కొడతారా, మమ్మీ డాడీని కొడతారా? డాడీ మమ్మీని కొడతారు. మీరు చూసారు కదా, వాళ్ళ డాడీ కోపం ఎక్కువట, వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీ కొడతారట. సార్ చెప్పండి సార్, మీ భార్య మీరు కొట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాడు చెప్పిన అన్ని రివర్స్. అంటే మీ వైఫ్ మిమ్మల్ని కొడతారా? నేను ఎప్పుడైనా అమ్మను కొట్టినా? నిజంగానండి మీరే కొడతారా సార్ని? లేదండి, ఎవరు కొట్టుకో మేము. మరి అబద్ధం చెప్తున్నా మేడం? కొన్ని నిజం చెబుతుండు, కొన్ని అబద్ధం చెప్తుండు. ఇది నిజమే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? దుల్కర్ సల్మాన్. సరే, ఫేవరెట్ హీరోయిన్? సమంత. ఏ రా, ఇంత లేవు, నీకు సమంత కావాలనా?
నీకు సంబంధం కావాలా? నీకు ఉలుకు పడలేదు అసలు. వాడు కళ్ళలో కళ్ళు పెట్టి ధైర్యంగా చూస్తున్నాడు, అస్సలు భయపడలేదు. ఈ లోపు నరేష్ గారి అమ్మ అటుపక్క వెళ్తున్నాడు. ఓకే, నేను మళ్ళీ దగ్గరికి వస్తాను. ఫస్ట్ పెద్ద దగ్గరికి వెళ్ళాను, ఆడి దగ్గరికే పద. డాడీ బ్రాండ్ ఏంటి? ఆ బాబుకి సరిగ్గా మాటలు రావు, నేను ప్రాంప్టింగ్. బుజ్జి బుజ్జి కూడా ఎంత బాగున్నాడు, మీ పోలికలు అస్తలేవు. నా కొడుకు కదాడు, వాళ్ళ నాన్న తాగాడు పడిపోయి నన్ను పంపించాడు. అవును, వీళ్ళ డాడీ బ్రాండ్ ఏంటండి? అయ్యో అన్ని చీప్ నిక్కర్లు అన్ని ఉదయం లగ్గన తాగేస్తారు, మధ్యాహ్నం తాగేస్తారు, రాత్రికి తాగేస్తారు, ఇప్పుడు తాగేస్తారు. మరి ఈడేం చేస్తుంటాడు? సంపాదిస్తుంటాడు. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? వీళ్ళ డాడీకి సిగ్గులేదండి? ఈడుకోలేదు. అదేం బ్రతకండి అంతే అని అడగండి ఏదో ఒకటి, నన్ను కాదు. మీ డాడీ ఫ్రెండ్ కి హెల్త్ పోలేదట? అవునండి. ఎవరి వల్ల? ఆ ఫ్రెండ్ పక్కన ఉంటాడు బ్లాక్ షర్ట్ వేసుకుని, ఆయన వల్ల. ఈయన కాదు, ఆయన. ఈయన ఎవరు? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. సద్దాం. ఎందుకు రా బతుకుతాం. మీ మమ్మీ డాడీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మీ మమ్మీ డాడీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రెండు కాదు అంటే డేటింగ్. వీళ్ళ డాడీ ఫ్రెండ్ కదా? నిజం సహజమేనా? అసలు ఈడెవడ అసలు? ఏ అంకుల్ పెంకులు ఎగురుతా ఎవడ నువ్వు? నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అంకులే కదా నేను. నువ్వు ఆన్ కూల్ అయితే నేను ఆఫ్ కూల్. ఆన్ కూల్ ఆఫ్ కూల్. మమ్మీ డాడీని కొడతా, డాడీ మమ్మీని కొడతా? మమ్మీ డాడీని కొడతాది. మరి డాడీ ఏం చేస్తారు అప్పుడు? దెబ్బలు తింటా ఉంటాడు. మరి నువ్వేం చేస్తావు అప్పుడు? నేను చూస్తూ ఉంటా. అరే రితిక చెప్పరా. ఏం చెప్పాలి? నీ అకౌంట్ ఎంత డబ్బులు ఉన్నాయి? నీకెందుకు? మమ్మీ మా డాడీ వింటారా, డాడీ మాట మమ్మీ వింటారా? మరి మీ ఇంట్లో? మా ఇంట్లో ఎవరు మాట్లాడుకోము మేము. మీ ఇంట్లో ఎవరు ఎక్కువ తింటారు? కాదు, నువ్వు వాళ్ళ అమ్మగారిని చూసిన తర్వాత కూడా నువ్వు ఎవరు ఎక్కువ తింటారు అడిగావు. మమ్మీకి డాడీ గొడవలు అవుతుంటాయి కదా, అప్పుడు నువ్వేం చేస్తుంటావు? సీరియల్ చూసినట్టు చూస్తూ ఉంటా. అంటే మమ్మీ ఎక్కువ కొడతారా, డాడీ ఎక్కువ కొడతారా? నాకు తెలిసి మమ్మీ అనుకుంటా. అన్నిళ్ళు మనీళ్ళ ఉండవు నాన్న. నాకు విషయం తెలుసు, మీ డాడీ నాకు మంచి ఫ్రెండ్ కదా. మీ డాడీ రాత్రి అవగానే నరేష్ డాడీ కాంపిటీషన్ అని విన్నాను. నిజమే. మీరు యూట్యూబ్ లో అన్ని బ్లాగ్స్ చేస్తారు కదా శ్రీవాణి గారు, అప్పుడు తాగుతున్న బ్లాగ్ ఎందుకు చేయలేదు? నేను చాలా దైవంలా భావిస్తాను అన్నమాట తాగే ఒక అంశాన్ని, చాలా దీక్షతో తాగుతాను. టాపిక్ ఆపవయ్యా. ఇప్పుడు ఊరినే మీ అమ్మాయి సీరియస్ మీద వచ్చి డాడీ నువ్వు తాగడం మానికపోతే నేను మాట్లాడినట్టు ఏం చేస్తారు? మాట్లాడను. సేమ్ క్వశ్చన్, అమ్మా నువ్వు యూట్యూబ్ బ్లాగ్ చేయడం మానిపోతే నేను మాట్లాడడం మానేస్తానంటే మాట్లాడరు. నేను మా పాప ఏం చెప్తే అదే చేస్తాను. మీ మమ్మీది డాడీది లవ్ మ్యారేజ్, లేచిపోయి పెళ్లి చేస్తున్నారు, విషయం తెలుసా నీకు? తెలుసు. మరి ఆ పిల్ల నువ్వు ఎందులో ఫోటోల్లో? నెక్స్ట్ పవన్ కళ్యాణ్. నిద్రపోకు. అక్క నమస్తే. నమస్తే. తిన్నావా? తిన్నా. ఏం తిన్నావు? ఎందుకు నీకు? తింటావా? ఆకలి అవుతుంది అందుకని. బయట పెడుతున్నట్టు తినిపో. నిన్ను బాగా చూసుకుంటారా, అక్కను బాగా చూసుకుంటారా ఇంట్లో? నన్నే. అదేంటి అక్కను బాగా చూడరా? చూస్తారు. నిన్ను ఎక్కువ ఇంట్రెస్ట్ గా చూస్తారా? అవును. అంటే నేను భూతద్దాలు పెట్టి చూస్తారా? కాదు, నేను అలా చెప్పలేదు కదా. అరే నిజంగా నీకన్నా తన్నే బాగా చూస్తారా? ఇద్దరిని బాగా చూసుకుంటారు. మీ ఇంట్లో మమ్మీ డాడీ గొడవలు అవుతుంటాయి అప్పుడప్పుడు? అవుతాయి. ఎవరు ఎక్కువ సార్లు గెలుస్తారు? డాడీ. డాడీ గెలుస్తారా? మమ్మీకి ఒక ప్రాబ్లం ఉంది, కూరల్లో ఉప్పు ఎక్కువ వేయదు, దాని వల్ల గొడవలు అవుతాయి. ఉప్పు కోసం కొడుకుంటున్నారా? బాబు మన శ్రీదేవి తరపించాలి 2 ప్యాకెట్లు ఉప్పు ఇవ్వండి, గొడవలు ఉండాలి. ఇంకా ఉప్పు కోసం గొడవ ఏంటండి? ఉప్పు కోసం ఉప్పు సత్యాగ్రహమే జరిగింది. ఇది ఎందుకండి? ఉప్పు కోసం మామూలుగా ఉప్పు వేయకపోతే కొట్టడం ఏంటండి? మరి హలో కొట్టలేను, దాన్ని పెంచకు. మరి పాపే చెప్పింది కొడతాడని.
నాకు చిన్న డౌట్, తన ఫీల్ లో ఉంది మా అక్క కన్నా నన్నే బాగా చూసుకుంటారని. ఆ ఫీలింగ్ మీరు ఇచ్చారా తనకి? ఏంటి? అవును, ఆమెనే బాగా చూసుకుంటా. ఎందుకలా? లేకపోతే ఇలా నిజాలని బయటపెట్టేస్తుంది. నీ పేరు? శ్రీదేవి. ఏం చదువుతాను? 5th క్లాస్. సో ఇప్పుడు మీ ఇంట్లో చిన్న సీక్రెట్లు, మీ డాడీకి మమ్మీకి గొడవలు అవుతాయా? ఏమో నాకు కూడా తెలియదు. చిచ్చులు భయపడతాడు. నీ పేరేంటమ్మా? ఎదవ తెలివితేటలు చూపించుకే. పెద్దగా ఏమవుతావు? డాక్టర్. డాక్టర్ అంటే మనుషుల డాక్టరా పశువుల డాక్టర్ అమ్మా? బస్సులో అయితే నువ్వు వెళ్ళాలి ఫస్ట్. ఏరా నువ్వు ఇందాక ఏదో చెప్పావు, ఇది పెద్ద రాక్షసి ఇంట్లో తోలు తీసేస్తా, నేను సైలెంట్ గా ఉంది ఇక్కడ. చెప్పినా పెద్దగా అయ్యాక ఏ డాక్టర్ అవుతావు? పశువుల డాక్టరా లేకపోతే మనుషుల డాక్టరా? పాప ఏమంటుందంటే నీ కామెడీ చూసి చచ్చిపోయిన వాళ్ళకి ఆపరేషన్ చేస్తా అంటుంది. ఫస్ట్ ఇంజెక్షన్ ఎవరికి ఇస్తాం, మమ్మీకా నాకా? జనాలకి. ఏరా ఫస్ట్ క్వశ్చన్, నీ పేరు? ప్రశంస. మీ డాడీ పేరు? తాగ్బోత్ రమేష్. నాకు ఇప్పటి నుంచో డౌట్, నిజం చెప్పు, మీ డాడీకి నంది అవార్డు వచ్చింది అంటున్నాడు, నిజమా కాదా? రాలే. హంసిక బంగారు తల్లి, సారీ ప్రశంస. లేదు, నాకు 2 పాపలే. ఒక పాప ఏమో ప్రసాద్ గారి కూతురు అంత ఉంటది, హంసిక. ఇది ప్రశంస. అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయి పిలుస్తుంటా. పెద్ద కూతురు పేరు మర్చిపోయిన తాగుబోతు రమేష్. డైలాగ్ చెప్పమ్మా, పుష్పలో డైలాగ్ చెప్పు. ముందు డాడీని చెప్పానమ్మా. ఓ మంచి సినిమా పాట వచ్చా నీకు, పాడు. ఐగిరి నందిని నందితమేగిని విశ్వరూతే. చాలమ్మా, అంతకు మించి ఎక్కువ వాడితే దొరికిపోతామమ్మా. మమ్మీ ఇంట్లో వంటలు చేస్తుందా? బిజీగా ఉంటది కదా. వంటలు చేసేది. నీ ఫేవరెట్ వంట ఏంటి మమ్మీ చేసేది? చికెన్. బాగా దరిద్రంగా చేసేది? అవును, మీరు ఎందుకు ఎగ్ కరెక్ట్ గా ఉండట్లేదు? వండుతాను, మనకి నచ్చలేదేమో. బిడ్డకి నచ్చనంత. పెద్దగా ఏమవుతావు? పోలీస్. మరి మీ చెల్లి ఏమవుతుంది? చెల్లి డాక్టర్ అయితుంది. కోడేమంటది? కుక్కుడుక్కు. అదే క్యాట్ ఏమంటది? మియావ్. డాగ్ ఏమంటది? ఏమ్మా అన్ని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? అరే ఎప్పుడైనా నాన్న కోప్పడ్డా నీ మీద? తిట్టింది. ఏమని తిట్టాడు? నీ ఫ్రెండ్ పేరేంటి? ఇషాండి. నాకు పరిచయం చేస్తావా ఇషాని? ఎందుకు చెప్పరా? పిల్లలు ఏ ఆన్సర్ ఇచ్చినా స్వచ్ఛమైన మనసుతో ఇస్తారు కాబట్టి a big round of applause to all these cuties. ఎలా అనిపించింది మ్యామ్ ఈ సెగ్మెంట్, ఈ క్యూట్ టాక్స్ వీళ్ళ దగ్గర నుంచి? మీరు చెప్పింది అయితే అబ్సల్యూట్లీ నిజం. వాళ్ళు హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఏం లేవు, మనసులో ఒకటి పెట్టుకొని బయట మాట్లాడేది లేదు. యూనో ట్రాన్స్పరెంట్ గా ఏది అడిగినా వాళ్ళకి ఏం తెలుసో అది వాళ్ళు చెప్పారు, అంతే. చాలా ఓపెన్ గా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ అందరూ చాలా స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ దీస్ లిటిల్ క్యూటీస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ కి యాప్ట్ గా పర్ఫెక్ట్ గా సూట్ అయిన పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. శ్రీ భాగవతం శ్రీకృష్ణుడు నడుచుకున్న కథ, మహాభారతం శ్రీకృష్ణుడు నడిపించిన కథ. ఇప్పుడు మనం చూడబోయే ఘట్టం కౌరవుల పతనానికి, కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసిన ఘట్టం. పాంచాలి ద్రౌపది వస్త్రాభరణం. శకుని మాయాపాచికలచే కౌరవుల ఆధిపత్యంతో జూదంలో తమ సర్వాన్ని కోల్పోయిన పాండవులు. చెప్పండి, ఇక ఆఖరి పందెం ఆడుదామా? పందెంలో పెట్టుటకు మా వద్ద ఇంకేమీ మిగలలేదు.
మీ ఆస్తి కన్నా, మీ ఆభరణాల కన్నా, మీ అంతస్తుల కన్నా ఇంకా మీ దగ్గర అత్యంత విలువైనది ఒకటి ఉన్నది. పాంచాలి. వీరా దుశ్శాసన, తక్షణమే ఆ పాంచాలి మెడను వంచి ఈ సభకు లాక్కొనిరా. ఒకసారి సభకి నీ ముఖం చూపించు పాంచాలి, మేము చూడాలిగా నీ ముఖంలో నుంచి అహంకారం వదిలిందో లేదో అని. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. ఆపు నీ అహంకారం. నా అన్న ఆదేశం కొరకు ఈ సభలో జరుగుతుంది పాంచాలి వస్త్రాభరణం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, క్షీరసాగరమదనమర్మం. హే దుర్శాసన, మీ కౌరవుల పతనం ఇక ప్రారంభం. మీ గుండెల్లో దాగున్న రక్తంతో నా కురులను కడిగి వేస్తా. ఇదెక్కడి ధర్మం? ఒక వీరనారి జీవితం జూదానికి బలవడం. ఇదెక్కడి న్యాయం? నిండు సభలో ద్రౌపది మానం మట్టిలో కలిసిపోవడం. నా మానానికి భంగం కలగకుండా నన్ను రక్షించడానికి నా కృష్ణుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు. హే కృష్ణ, హే కృష్ణ, హే కృష్ణ. వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అధర్మం చేతిలో అంతమవుతున్న ధర్మాన్ని కాపాడడానికి, అన్యాయం చాటున బలవుతున్న న్యాయాన్ని బ్రతికించడానికి ఆ భగవంతుడి అవతరణ తప్పక జరుగుతుంది. ధర్మాన్ని పాటించే వారికి బంధువై తోడుగా ఉంటాడు, అధర్మాన్ని ఆచరించే వారికి యముడై అంతం చేస్తాడు. ఇలా ఈ ఒక్క ఘట్టంలో మాత్రమే కాదు, మహాభారతంలో పురుడు పోసుకున్న ప్రతి పాత్ర ఆ పరమాత్ముని రచన. అక్కడ జరిగే ప్రతి కదలిక శ్రీకృష్ణుని ప్రణాళిక. అర్జునుడి మహారథాన్ని నడిపిన ఆ రథసారథి అతడే,
ఆ మహాభారతాన్ని నడిపించిన ఆ కథ సారథి అతడే. బాలుడు తానే, గోపాలుడు తానే, సాధకుడు తానే, సైనికుడు తానే, సారథి తానే, సన్నిధి తానే, శిక్షకుడు తానే, రక్షకుడు తానే. కృష్ణం వందే జగద్గురు. ఎలా అనిపించింది మ్యామ్ ఈ సెగ్మెంట్? ఈ పర్ఫార్మెన్స్ లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. అందులో వాడిన ఒక వాక్యంలో పాంచాలి వస్త్రాభరణం అనేది ఉంది. యాక్చువల్ గా అది ద్రౌపది వస్త్రాభరణం. అందులో ఒక చిన్న హిస్టరీ ఉందండి. పాంచాలి అనేది వీళ్ళ 5గురికి భార్యగా ఉన్నంత వరకే. ఎప్పుడైతే పెట్టి ఆట ఆడారో అప్పుడే ఆవిడ తండ్రి గారు ద్రుపదరాజు కుమారతిగా అది మారిపోయింది. సో అప్పటి నుంచి అది ద్రౌపది వస్త్రాభరణం అంతే. కృష్ణాష్టమి రోజు ఇలాంటి ఒక విషయాన్ని ఈ స్టేజ్ మీదకి తీసుకురావాలన్న థాట్ రావడం, ఐ ట్రూలీ అప్రిషియేట్ ద డైరెక్టర్ టీమ్ అండ్ ద కొరియోగ్రాఫర్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్క చోట వాళ్ళు ఉట్టి కొట్టడం కానివ్వండి, లేదా వెన్న దొంగలించుకుంటూ వెళ్ళడం కానివ్వండి, కృష్ణ లీల అంటేనే ఆ మాయ లీలలన్నీ చూపిస్తారు. కాళింగ నర్దనం వరకు కూడా చూపిస్తారు. కానీ ఇలాంటి ఒక సన్నివేశం ఎక్కడా కూడా ప్రదర్శించినట్టు నాకు తెలిసి లేదు. సో ఫస్ట్ టైం మనకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి ఒక ఐడియాని తీసుకురావడం నాకు కొత్త, చూసే ఆడియన్స్ కి కూడా కొత్తగానే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇకపోతే మీ గెటప్స్ అండి, ఒక్కొక్కరు వాళ్ళకి ఎంత మనసు పెట్టి చేశారు అన్నది ఈ గెటప్ లోనే తెలిసిపోయింది. అండ్ ముఖ్యంగా రామ్ ప్రసాద్ గారు, ఓ మై గాడ్, వన్స్ అక్కడ అలా రివీల్ అవుతారు చూడండి మీరు కృష్ణ పరమాత్మగా. ఓ మై గాడ్, గూస్ బంప్స్ అండి, గూస్ బంప్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ వస్త్రం వస్తుంది చూడండి, మీ అభయహస్తం నుంచి ఆ వస్త్రం రావడం, ఆవిడ అలా తిరుగుతూ ఉంటే వీళ్ళు లాగుతూ ఉంటే అది ఎలా సెట్ చేశారో తెలియదు కానీ బ్యూటిఫుల్ గా సెట్ చేశారు. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ టు బీ విట్నెస్డ్ టు దిస్ పర్ఫార్మెన్స్. సూపర్బ్ అండి, ఫెంటాస్టిక్. కెన్ వీ హ్యావ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్? మంచి పర్ఫార్మెన్స్ తో మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అంటే ఈ డైలాగ్స్ లో కొన్ని చాలా హెల్ప్ చేశాడు మేడం. ఒక నైట్ అంతా కూర్చొని చాణక్య అన్న. గుడ్ చాణక్య, వెరీ గుడ్, కీప్ అప్ ద గుడ్ వర్క్. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు జరగబోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్. మరి ఈ సెగ్మెంట్ వచ్చి సింగిల్ హ్యాండెడ్ గా ఒకరు చేస్తే బాగుండదు, అందరూ కలిసి చేయాలి. ఎందుకంటే ఇది ఉట్టి కొట్టడం సెగ్మెంట్. అసలు ఉట్టి కొట్టుకుంటా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ పూర్తి అవుతుందా? లేదు. అందరూ రెడీగా ఉన్నారు కదా? పైన ఉట్టి రెడీగా ఉందా? రెడీగా ఉందంట. అయితే వచ్చేయండి, ఎందుకు ఆలస్యం? కమ్ 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 కమ్. భజరే 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 భజ 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 భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే. పుల్లి కృష్ణులందరూ, గోపికలందరూ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ వచ్చేసారు కాబట్టి, సో ఓనర్ గారు ఉట్టి కొట్టంలో స్పెషలిస్ట్ మీరే. లాస్ట్ కృష్ణాష్టమి చూపించారు, కానీ మీరు వచ్చే ముందు అసలు ఇది ఎలా చెయ్యాలి, ఉట్టిని ఎలా కొట్టాలి చూపించే ముందు ఫస్ట్ మా బర్త్డే బాయ్ ఉన్నారు కదా, రండి బర్త్డే బాయ్ మానస్ గారు, రండి రండి. ఇంత మంచి సెలబ్రేషన్ మా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇచ్చారు కాబట్టి మీరు ఉట్టి కొట్టడానికి రెడీయా? రెడీ. మరి ఉట్టి లాగడానికి గోపికలందరూ రెడీయా? ఆల్ రైట్, లెట్స్ డు దిస్. అండ్ మానస్ స్టడ్ మఫిన్ కాబట్టి అసలు ఏ మాత్రం ప్రొడక్షన్ అవసరం లేదు, కింద మీద ఎవరు అవసరం లేదు. ఏదో తేడాగా ఉందేంటి? ఓకే, 1 2 3 స్టార్ట్. ఇది నేను చూడలా. చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక 5 ఛాన్సెస్ మీకు. కొడితే ఓకే, లేకపోతే ఓకే. రెడీ? ఓకే రెడీ. బర్త్డే బాయ్ సూపర్. చాలా డిఫికల్ట్ గా మేము కింద పైన
మేము లాగుతూనే ఉన్నాము. అయినా యూ సక్సెస్ఫుల్లీ డిడ్ ఇట్. వెల్ డన్, వెల్ డన్. మరి నెక్స్ట్ తాగుబోతు రమేష్ గారు రండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రమేష్ గారు పక్కా 5 ఛాన్సెస్ అండి. ఓకే, ఉట్టి కొట్టడానికి రెడీయా? రెడీ రమేష్ గారు. 1 2 3 స్టార్ట్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే పట్ట సెట్ షాట్. 3 టైమ్స్ పసక్. నెక్స్ట్ ఎవరు? శ్రీవాణి గారు. కమ్ ఆన్. చలో, ఇట్స్ టైమ్ ఫర్ సమ్ గర్ల్ పవర్. కమ్ ఆన్, కమ్ ఆన్. కాదండి, ఒక్క మాట, లేడీస్ కి ఇచ్చారు, జెంట్స్ కి ఇచ్చారు, మరి నేను శాంతి ఏం పాపం చేశాము? అది మేము ఇక్కడ చెప్పలేము. చెప్పలేరా? మరి నెక్స్ట్ ఎవరు? అవును, మేము అందరం కొట్టాం కదా, మరి నువ్వు ఉట్టి కొట్టవా? సరే, అంత ఇన్సిస్ట్ చేస్తే వై నాట్? కాకపోతే గోపికలు ఉండరు, మేమందరం లాగుతాం. రెడీ 1 2 3. అడిగా అడిగా ఎదలో నొరగడిగా కదిలే క్షణమా చెలియేదని. చలో, రెడీ. అదేంటి అంటే ఇందాక లీడ్ ఇచ్చిన సాంగ్స్ వల్ల ప్రభావం లేకపోతే కాన్సంట్రేషన్ ఉట్టి మీదే ఉందా? మేమందరూ ఉట్టి కొట్టడం ఒక ఎత్తు అయితే ఓనర్ గారు ఉన్నారు కదా, మా ఉట్టి కొట్టడంలో స్పెషలిస్ట్ మేడం, ఇలా 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 చేస్తే కుదరవు. రండి, ఉట్టి పెట్టండి ఫాస్ట్ గా, ఫాస్ట్ గా. స్పెషలిస్ట్ వస్తున్నారు. భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల. ఓకే, సో ఉట్టి కొట్టడంలో స్పెషలిస్ట్ ఇంద్రజ గారు వచ్చేసారు కాబట్టి లెట్స్ డూ దిస్ మ్యామ్. రెడీ? భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంలో జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ ఫైనల్ గా ఎండింగ్ కి వచ్చేసింది. మరి అందరు రండి. కానీ మెయిన్ గా మన కృష్ణుడు రావాలి. స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. సో మానస్, సో కృష్ణాష్టమి రోజు మీ బర్త్డే కూడా పడింది కాబట్టి ఇంత అది మంచిగా స్పెషల్ కాదు, ఈ పార్టీలో ఇంకేదో ఒక సస్పెన్స్ ఉందని చెప్పారు, అదేంటి? స్టార్టింగ్ లో కూడా చెప్పాను మీకు, ఒక చిన్న సర్ప్రైజ్ ఉండబోతుంది అని. అంటే అమ్మా నాన్నలు ఎప్పటి నుంచో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటున్నారు. సో ఈ గోపికలు ఎంతమంది అయితే ఉన్నారో, రాధా, తర్వాత రుక్మిణీ దేవి, అలాగే నా రాధాదేవి, నా రుక్మిణి, నా జాంజిగిరి ఒకరు ఉన్నారు లైఫ్ లో. త్వరలో మీ అందరికి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంకో ఈవెంట్ వచ్చింది. ఇది నేను చూడలా. సో ఇది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ జరిగిన కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. వన్స్ అగైన్ ఈటీ ప్రేక్షకులందరికీ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులందరికీ వెరీ వెరీ హ్యాపీ కృష్ణాష్టమి.